హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఇప్పుడు మీకు నీట్ 2025 అనేది చాలా దగ్గరకు వచ్చేస్తుంది ఎగ్జామ్. సో ఎగ్జామ్ అనేది May 4. సో డేస్ అనేవి చాలా మంత్ కంటే చాలా తక్కువ ఉన్నాయి, 30 డేస్ కంటే చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ డేస్లో కూడా మీకు మాక్ టెస్ట్లో స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఆర్ 200 to 300 స్కోర్ చేస్తున్నామంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. సో దట్ మీరు స్కోర్ అన్నది ఎలా 500 to 600 అనేది స్కోర్ చేయొచ్చో, ఈ టైంలో మీరు రివిజన్ అనేది ఎలా చేయాలో అండ్ ఏవైతే మిస్టేక్స్ చేయకూడదు అన్నది ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని నీట్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. స్కోరింగ్ లెస్ మార్క్స్ ఇన్ మాక్స్. సో మాక్ టెస్ట్లో మీరు చాలా తక్కువ స్కోర్ చేస్తున్నారా? సో మీరు ప్రతి ఒక్క మాక్ టెస్ట్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మాక్ టెస్ట్ రాసినట్లయితే అనాలిసిస్ అనేది ప్రతి ఒక్క పేపర్కి చేయాలి. అంటే ఇప్పుడు మీరు తక్కువ మార్క్స్ స్కోర్ చేస్తున్నారంటే ఎందుకు, వై? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రీజన్ తెలుసుకోవాలి. మీకు కాన్సెప్ట్స్ క్లియర్గా లేవా, లేకపోతే రివిజన్ పర్ఫెక్ట్గా లేదా, లేకపోతే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్యానిక్ అవుతున్నారా క్వశ్చన్ చూసి అని వీక్నెస్ మీరు తెలుసుకోవాలి. సో అనాలిసిస్ చేయండి. అనాలిసిస్లో ఏవైతే మీరు ఫ్రీక్వెంట్గా మిస్టేక్స్ చేస్తున్నారో చూడండి. అంటే ఇప్పుడు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మీకు రాకపోతే ఫార్ములా షీట్స్ అన్నీ రివైజ్ చేస్తూ ఉండండి అండ్ మిస్టేక్స్ని రిపీట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బయాలజీలో ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అనేది స్టేట్మెంట్ బేస్డ్గా తప్పు చేశారు. సో ఆ స్టేట్మెంట్ అనేది మీరు మళ్ళీ ఎన్సీఆర్టీలోకి వెళ్ళి మళ్ళీ చదవండి. సో దట్ మీరు మళ్ళీ ఆ మిస్టేక్ అనేది రిపీట్ చేయకూడదు. సో మీకు ఫార్ములా బేస్డ్గా ఏమైనా మిస్టేక్స్ వస్తున్నాయా, లేకపోతే క్వశ్చన్ రీడింగ్లో మిస్టేక్ వస్తుందా అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనాలిసిస్ చేయండి. అండ్ ఈ లాస్ట్ డేస్లో మీరు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క మాక్ టెస్ట్ ఇస్తూ వెళ్ళాలి. ఈవెన్ దో మీరు స్కోర్ అన్నది 200 to 300 స్కోర్ చేస్తున్నట్లయినా సరే, మీరు రోజు ఒక మాక్ టెస్ట్ ఇచ్చినట్లయితే మీ స్కోర్ అన్నది ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రతిరోజు మీరు మాక్ టెస్ట్ ఇచ్చేటప్పుడు జస్ట్ ఓఎంఆర్ మీద ఇవ్వాలి అండ్ ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో హౌ టు అటెంప్ట్ క్వశ్చన్ పేపర్. సో ఇది కూడా చాలామందికి డౌట్ ఉంది. క్వశ్చన్ పేపర్ అన్నది మీరు కంప్లీట్గా మీకు 3 hours అన్న టైం ఉంటుంది. సో ఈ 3 hoursలో మీకు 180 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ 3 hoursలో మనకి ఫిజిక్స్కి మీరు 1 hour ఇచ్చినట్లయితే, సో మిగతా 2 hoursలో 45 minutes మీరు కెమిస్ట్రీకి అండ్ 45 minutes మీరు బయాలజీకి ఇచ్చినట్లయితే మిగతా టైం మీరు ఓఎంఆర్ షీట్కి అండ్ పేపర్ చెకప్కి అయిపోతుంది. సో ఈ 1 hour సరిపోతుంది ఫిజిక్స్కి ప్రతి ఒక్క క్వశ్చన్. సో ఈ 1 hourలో మీకు ఫిజిక్స్ ఏ క్వశ్చన్ అయినా రాకపోతే మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. సేమ్ అదే క్వశ్చన్లో 2 minutes ఆర్ 1 minute కంటే ఎక్కువ ఉండకూడదు. సో కెమిస్ట్రీలో కూడా మీరు 45 minutes ఇచ్చి బయాలజీ 45 minutes ఇచ్చినట్లయితే పర్ఫెక్ట్గా మీ పేపర్ అనేది ఆన్ టైంకి కంప్లీట్ అవుతుంది. సో దట్ మీకు ఇంకా 30 minutes అన్నది మీకు ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడానికి అండ్ చెకప్ చేసుకోవడానికి పేపర్ మీకు టైం మిగులుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ అనేది మీరు 2 typesగా ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనం చూపించినట్లు అటెంప్టింగ్ అండ్ చెక్కింగ్ 2 steps అన్నవి చూసుకోవాలి. సో ఫస్ట్ మీరు పేపర్ చూసినట్లయితే 1 hourలో మీరు ఫిజిక్స్ క్వశ్చన్స్ అని సాల్వ్ చేయాలి. ఒకవేళ సాల్వ్ అవ్వకపోతే నెక్స్ట్ క్వశ్చన్స్కి స్కిప్ అయిపోండి. సో ఫస్ట్ అటెంప్ట్ చేయాలి అన్ని క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో, మీకు ఏవైతే రాని ఉన్నాయో అవి వదిలేసండి. సో చెక్కింగ్ అంటే అటెంప్ట్ అన్ని చేసిన తర్వాత ఓఎంఆర్ ఫిల్లింగ్ మీరు చేసినప్పుడు సో పేపర్ అనేది మళ్ళీ సెకండ్ టైం చెక్ చేసుకోవాలి. సో 2 timesగా మనం పేపర్ అనేది కంప్లీట్గా సాల్వ్ అయినట్టు. సో ఇలా చేస్తే మీకు మిస్టేక్స్ అనేవి తగ్గి మాక్ టెస్ట్లో కూడా స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా మీరు ఫాలో అవ్వండి. జస్ట్ 45 minutes మాత్రం బయోకి ఇవ్వండి. సో దట్ ఇలా మీరు రోజు మాక్ టెస్ట్ రాస్తే మీకు టైం అన్నది అలవాటయ్యి ఫైనల్ నీట్లో కూడా మీరు ఇలానే రాస్తారు. సో ఈ లాస్ట్ 1 monthలో మీరు మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్గా అవాయిడ్ చేయాలి. సో ఈ 1 monthలో మీరు మిస్టేక్స్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు చాలా ఎఫెక్ట్ అనేది ఫైనల్ ఎగ్జామ్లో పడుతుంది. సో ఏదైనా ఒక మీరు కొత్త చాప్టర్స్ని ఇప్పుడు టచ్ చేయకూడదు. ఆల్రెడీ రివైజ్ చేసిన చాప్టర్స్ని మాత్రమే మళ్ళీ రివైజ్ చేయండి. అండ్ మీరు ఏమైనా వన్ షాట్స్ కానీ రివిజన్కి చూసినట్లయితే జస్ట్ ఒక 1 shots మాత్రమే చూడండి. అవి కూడా 30 minutes బిలో 1 shots మాత్రమే చూడండి. టైం వేస్ట్ ఎక్కువ చేయొద్దు వీడియో లెక్చర్స్ పైన. మీకు ఇంకా టైం ఉంటే పీవైక్యూస్ చూసుకోండి అండ్ క్వశ్చన్స్ ఏవైతే సాల్వ్ చేశారో ఆల్రెడీ అవి ఒకసారి మళ్ళీ చూడండి. రివైజ్ ఫార్ములాస్. సో ఫార్ములాస్ అనేవి మీరు ఎంత రివిజన్ చేసుకుంటే ఇప్పుడు అంత మంచిది. బికాజ్ ఇది చాలా క్రూషియల్ టైం. ఈ క్రూషియల్ టైంలోనే మీరు ఫార్ములాస్ అన్నీ మీ మైండ్లో ఉండాలి అండ్ ఆర్గానిక్ రియేజెంట్స్ అన్నీ, ఈక్వేషన్స్ అన్నీ మీరు మైండ్లో ఉండాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈక్వేషన్స్ కూడా సేమ్ మీరు ఆన్ ద టిప్స్ ఉండాలి మీకు. సో రీడ్ ది ఎన్సీఆర్టీ ఫర్ బయాలజీ. సో బయాలజీలో మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో అవి మళ్ళీ ఎన్సీఆర్టీ ఓపెన్ చేసి సేమ్ ఆ సెంటెన్సెస్ మళ్ళీ చదవండి. ఓన్లీ బయాలజీకి ఎన్సీఆర్టీ మాత్రమే చదవండి బికాజ్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి.
సో ఇప్పుడు మీరు షార్ట్ నోట్స్ ఏమైనా రెడీ చేసుకుంటే ఆ షార్ట్ నోట్స్ చదవండి. ఆర్ మైండ్ మ్యాప్స్ అనేవి మా టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తాం. ప్రతి ఒక్క చాప్టర్ మైండ్ మ్యాప్ ఉంటుంది. షార్ట్ నోట్స్ మీరు ఆల్రెడీ చేసుకుంటే సో ఆ షార్ట్ నోట్స్ అండ్ మైండ్ మ్యాప్ ఈ రెండు రోజు రివైజ్ చేసుకోండి మీకు డౌట్ ఉన్న చాప్టర్స్. అండ్ రోజుకి 1 మాక్ టెస్ట్ అనేది మీరు షూర్గా ఇవ్వాలి. సో దట్ మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సింపుల్ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జాంపుల్ పీడిఎఫ్స్ అంటే కంప్లీట్ 11th ప్లస్ కంప్లీట్ 12th బయాలజీ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీలో సో ఆ ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ మేము మా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో అక్కడ మీరు జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ చూడండి. సో దట్ మీరు ఎగ్జాంపుల్స్ అన్నీ కవర్ అయితే ఎగ్జాంపుల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు ఆర్డర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఆర్డర్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ పీడిఎఫ్ కూడా మేము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం, చెక్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఆర్గానిక్ రియాక్షన్స్ కూడా ప్రతి ఒక్క రియాక్షన్ అనేది ఒకే చోట ఒకే పీడిఎఫ్లో ఉండేటట్టు ఆ పీడిఎఫ్స్ అనేవి మీరు పదే రివైజ్ చేయండి. అండ్ ఆర్గానిక్ రియేజెంట్స్ ఇప్పుడు మీరు ఎన్సీఆర్టీలో హైలైట్ చేసుకున్న పాయింట్స్ కూడా చదువుకోండి. అండ్ డీటెయిల్డ్గా వీడియోస్ అనేవి ఇప్పుడు చూడకూడదు, జస్ట్ ఓన్లీ 1 షాట్ వీడియోస్ చూడండి. మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ టచ్ లేకపోతే మాత్రం జస్ట్ రియేజెంట్స్ అండ్ ఒక్కొక్క నేమ్డ్ రియాక్షన్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి గుర్తుపెట్టుకోవడానికి. అండ్ ఈ ఇంపార్టెంట్ ఆర్గానిక్ రియాక్షన్స్వి పీడిఎఫ్స్ కూడా మేము టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాం, అక్కడ జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు 1 షాట్ వీడియోస్ కోసం తెలుగులో ఎత్తుతున్నట్లయితే సో మా ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ 3 సబ్జెక్ట్స్కి ప్రతి ఒక్క చాప్టర్ జస్ట్ 10 minutesలో రివిజన్ వీడియోస్ అన్నవి అప్లోడ్ చేస్తున్నాం. సో ఆ 10 వీడియోస్లో మనకి పీవైక్యూస్ కవర్ అవుతాయి అండ్ మైండ్ మ్యాప్స్ ప్రతి ఒక్క చాప్టర్ది కవర్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే 2025లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయో సో ఆ ప్రతి ఒక్క ఫార్ములా, రియేజెంట్ అండ్ ప్రతి ఒక్క ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈక్వేషన్స్ కూడా కవర్ అవుతున్నాయి ఈ వీడియోస్లో. సో ఒకసారి మీరు ఈ వీడియోస్ని మీరు చెక్ చేయండి, ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క చాప్టర్ అనేది జస్ట్ 10 minutesలో మేము రివిజన్ చేసాం. సో ఈ రివిజన్ వీడియోస్ కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు ఈ టైంలో తెలుగులో. సో ఈ వీడియోస్ కూడా మీరు ఫాలో అవ్వండి, మాక్ టెస్ట్లో స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇంకా మీ ఎగ్జామ్కి సంబంధించిన ఎటువంటి డౌట్ అండ్ ఉన్నా మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము అక్కడ రిప్లై ఇస్తాం. అండ్ మా దగ్గర నుంచి ఎటువంటి వీడియోస్ అన్ని ఏవైనా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ 1 షాట్స్ ఏమైనా కావాలి అంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్, పీవైక్యూస్ అన్నీ మేము షేర్ చేస్తాం. థ్యాంక్ యూ.